introduce before the interviewer for giving any speech or any to sing or something, when you go to stage, you have to self introduce. And when you are traveling, when you are meeting some new strangers, new people, okay, you have to self introduce. So what are the things you keep in mind to self introduce? ఏమిటేమిటి మీరు చెప్దాం అనుకుంటున్నారో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లోనే టు నో వాట్ యు ఆర్ గోయింగ్ టు సే. ఓకే, సో ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు మనం ఎలా స్టార్ట్ చేస్తామో ఆ స్టార్ట్ చేసినప్పుడే మనకి తెలిసిపోతుంది అది కరెక్ట్ గా ఉంటుందా లేదా, ఇంప్రెషన్ బాగుంటుందా బాగుంటుందా అని. ఓకే, ఫస్ట్ ఇంప్రెషన్ ఏముంటుందో దట్ ఈస్ లాస్ట్ ఇంప్రెషన్. ఫస్ట్ ఇంప్రెషన్ లాస్ట్ ఇంప్రెషన్. ఇంకోటి మీరు కరెక్ట్ గా ముందు ఇంటర్వ్యూకి కానీ లేదా ఏదైనా ప్రోగ్రామ్ కి కానీ మీరు ముందు ఇంట్రొడ్యూస్ సెల్ఫ్ చేసుకున్నారు అనుకోండి, ఓకే, సగం పని అయిపోతుంది అనమాట. సో హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్. ఓకే, before like the other things take place. So introducing yourself is the first thing where you can create an impression. Okay, a good impression. Okay, so well begun is half done. A work well begun is half done. అంటే స్టార్టింగ్ ఏ బాగుంటే తగ్గినంది కూడా బాగుంటుంది. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఇస్ డన్ అనమాట. ఓకే, సో విల్ సీ వాట్ ఆర్ ద థింగ్స్ టు కీప్ ఇన్ మైండ్ ఫర్ సెల్ఫ్ introduction. Okay, so what are the steps? First step, what you do is you have to greet. ఎవరికైనా ముందు కనిపిస్తే ఫస్ట్ టైం మనం గ్రీట్ చేస్తాం. ఎలా గ్రీట్ చేస్తాం? ఈదర్ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. అంటే గుడ్ మార్నింగ్ ఎప్పుడు చేస్తాం? బిట్వీన్ 4 AM to 12 noon ఉన్నప్పుడు గుడ్ మార్నింగ్ అని అంటాము. 4 AM మార్నింగ్, 4 AM to 12 noon మధ్యాహ్నం 12 వరకు వి సే గుడ్ మార్నింగ్. ఓకే, 12 noon నుంచి 5 PM వరకు మీరు గుడ్ ఆఫ్టర్నూన్ ని చెప్పాలి. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ 12 noon to 5 PM. ఓకే, అండ్ 5 PM to 12 midnight యూ సే గుడ్ ఈవినింగ్. ఓకే, ఇదేంటి ఎప్పుడు చెప్తారు? వెన్ ఇట్ ఈస్ అ ఫార్మల్, అంటే ఇప్పుడు ఇంటర్వ్యూ కానీ దేనికన్నా ఒక ఫార్మల్ మీటింగ్ ఏమైనా అవుతున్నది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ అవుతున్నది, ఓకే, ఎనీ ఫార్మల్ మీటింగ్ ఉందంటే ఇప్పుడు మీరు చెప్తారు. లేదు ఫ్రెండ్స్ తోటి ఎవరితోనే కలుస్తున్నారంటే హాయ్, హలో, హే అలాగో మనం అంటాం అనమాట. సో ఇక్కడ గుడ్ మార్నింగ్ మీరు ఎప్పుడు అంటారు? 4 AM to 12 noon యూ యూజ్ గుడ్ మార్నింగ్. గుడ్ ఆఫ్టర్నూన్ బిట్వీన్ 12 noon to 5 PM ఇన్ ది ఈవినింగ్ కి గుడ్ ఆఫ్టర్నూన్ అంటాము. గుడ్ ఈవినింగ్ బిట్వీన్ 5 PM to 12 midnight కి గుడ్ ఈవినింగ్ అని చెప్తాము. ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ ఫస్ట్ స్టెప్ ఇస్ టు గ్రీట్. ఓకే, గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు? మీ పేరు చెప్తారు. ఓకే, పేరు చెప్పడం కోసం ఒక 4-5 టైప్స్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్గా దిస్ ఇస్ విజయ్ అంటారు. ఓకే, ఆర్ ఐఎమ్ విజయ్ అంటారు, ఆర్ మై సెల్ఫ్ విజయ్, ఆర్ మై నేమ్ ఇస్ విజయ్. మీ పేరు విజయ్ అయితే దేర్ ఆర్ 4 టైప్స్ యూ కెన్ సే. గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ విజయ్ అంటారు. లేదా గుడ్ ఈవినింగ్ సార్, మై నేమ్ ఇస్ విజయ్. గుడ్ ఈవినింగ్ సార్, మై సెల్ఫ్ విజయ్. ఓకే, ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ విజయ్. ఓకే, ఇలాగా సెల్ఫ్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఆఫ్టర్ గ్రీటింగ్. ఓకే, సెకండ్ స్టెప్ ఇస్ టు టెల్ యువర్ నేమ్. మీరు పూర్తిగా చెప్పవచ్చు. విజయ్ అంటే విజయ్ కాదు, విజయ్ కుమార్ ఏదైనా ఉంటే విజయ్ రాఘవన్, విజయ్ కృష్ణ, ఓకే, వాట్ ఎవర్ ఈజ్ యువర్ నేమ్, యూ హ్యావ్ టు టెల్ యువర్ ఫుల్ నేమ్. ఓకే, ఇక్కడ జస్ట్ నేను ఫుల్ షార్ట్ గా చెప్పాను. యూ హ్యావ్ టు టెల్ యువర్ ఫుల్ నేమ్. ఓకే, దిస్ ఈస్ విజయ్ కుమార్, మై నేమ్ ఇస్ విజయ్ కుమార్, or myself Vijay Kumar, my name is Vijay Kumar. Any one of the following you can use. మీకు ఏది ఈజీగా ఉంటే అది చెప్పుకోవచ్చు. ఓకే, సో వాట్ ఈస్ ది థర్డ్ స్టెప్ ఆఫ్టర్ టెలింగ్ నేమ్? పేరు చెప్పిన తర్వాత ఏం చెప్తారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తారు. ఓకే, దీంట్లో కూడా 2 టైప్స్ ఉంది. ఒకవేళ మీరు హైదరాబాద్లోనే ఇస్తున్నారు అనుకోండి, ఇంటర్వ్యూ ఇస్తున్నారు కానీ ఎవరితో మాట్లాడుతున్నారు అంటే ఐ ఆమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ అని అంటారు అనమాట. ఓకే, I am from Hyderabad itself, or I belong to Hyderabad itself. Okay, I belong to Hyderabad itself. Itself అని మీరు యూజ్ చేస్తారు. ఒకవేళ మీరు హైదరాబాద్ లో ఉంటుండి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ కానీ ఎవరికైనా ఇంట్రొడక్షన్ మీరు ఇచ్చినారంటే ఐ బిలాంగ్ టు హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, ఆర్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. లేదు మీరు ఒకవేళ చెన్నై వెళ్ళారు, లేదా బెంగళూరు వెళ్ళారు, లేదంటే ముంబై, ఢిల్లీ ఎక్కడికైనా హైదరాబాద్ వేరే ఊరికి వెళ్ళారు,
ఏ ఊరికి వెళ్ళినా ఐ బిలాంగ్ టు హైదరాబాద్ అని అంటారు. ఓకే, ఆర్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే, సో ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్ లేనప్పుడు మీరు ఐఎమ్ బిలాంగ్ టు హైదరాబాద్ ఆర్ ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ అంటారు. ఓకే, మీరు హైదరాబాద్లోనే ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఐ బిలాంగ్ టు హైదరాబాద్ ఇట్ సెల్ఫ్, ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్ ఇట్ సెల్ఫ్ అని అంటారు. ఓకే, ప్లేస్. సో ఫస్ట్ గ్రీటింగ్స్, దెన్ నేమ్, దెన్ ప్లేస్, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్తారు. ఓకే, దాని తర్వాత ఏం చెప్తారు? వాట్ ఈస్ ది ఫోర్త్ థింగ్ యూ సే? ఫోర్త్ థింగ్ యూ సే ఈజ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీలో ఏంటని చెప్తారు? ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్. ఓకే, ఇది 3 టైప్స్ చెప్పొచ్చు. ఫస్ట్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్, మా ఫ్యామిలీలో మా తల్లిదండ్రులు కాకుండా, ఓకే, ఐ హ్యావ్ అండ్ ఎల్డర్ బ్రదర్. ఓకే, ఒక అన్న ఉన్నాడంటే ఎల్డర్ బ్రదర్, అక్క ఉన్నారంటే ఎల్డర్ సిస్టర్, తమ్ముడు ఉన్నారంటే యంగర్ బ్రదర్, చెల్లి ఉన్నారంటే యంగర్ సిస్టర్. ఓకే, సో ఇన్ మై ఫ్యామిలీ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఐ హ్యావ్ అండ్ ఎల్డర్ బ్రదర్. లేదు ఒకవేళ ఇద్దరు ఉన్నారు అంటే ఐ హ్యావ్ అపార్ట్ ఫ్రమ్ మై పేరెంట్స్ ఐ హ్యావ్ 2 ఎల్డర్ బ్రదర్స్ అండ్ 1 యంగర్ సిస్టర్, ఆర్ 2 ఎల్డర్ బ్రదర్స్ 1 యంగర్ సిస్టర్. ఓకే, అలాగే చెప్పచ్చు. ఒకవేళ పెళ్లి అయిపోయింది, ఇఫ్ యు మ్యారీడ్, దెన్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ హ్యావ్, ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఐ హ్యావ్ 1 చైల్డ్ ఆర్ ఐ హ్యావ్ 2 చిల్డ్రన్. ఓకే, ఆర్ ఐ హ్యావ్ 1 డాటర్ అండ్ 1 సన్. ఓకే, అలాగా చెప్పుకోవచ్చు. ఐఎమ్ మ్యారీడ్ అండ్ హ్యావ్ హౌ మెనీ చిల్డ్రన్, ఇదర్ ఇట్ ఈస్ డాటర్ ఆర్ సన్ అని చెప్పచ్చు. అండ్ అబౌట్ యువర్ వైఫ్, వైఫ్ కి స్పౌస్ అంటారు, హస్బెండ్ కూడా స్పౌస్ అంటారు. బాయ్స్ కి స్పౌస్ వైఫ్, ఆడ అమ్మాయిలకి స్పౌస్ విల్ బి హస్బెండ్. స్పౌస్ అంటే బెటర్ హాఫ్. ఓకే, సో మనం బాయ్స్ కనుక మన వైఫ్ కి మనం స్పౌస్ అంటాం. సో మై స్పౌస్ ఈజ్, ఒకవేళ హోమ్ మేకర్ అయితే హోమ్ మేకర్, లేదు ఒకవేళ వర్కింగ్ అంటే వర్కింగ్ ఇన్ ఐటీసీ కంపెనీ, వర్కింగ్ ఇన్ ఐసిఐసిఐ బ్యాంక్, ఆర్ వర్కింగ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆర్ వర్కింగ్ ఇన్ ఇన్ఫోసిస్, ఏదో ఒకటి, ఏదైతే అది. సో మై స్పౌస్ ఈజ్ సో అండ్ సో. ఓకే, సో ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు ఇన్ ఫ్యామిలీ నేను కూడా అని చెప్పరు అనమాట. ఇన్ మై ఫ్యామిలీ అంటే డెఫినెట్లీ అది ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ నాతో పాటు ఒకరి పేరెంట్స్ ఉన్నారంటే అపార్ట్ ఫ్రమ్ పేరెంట్స్ ఐ హ్యావ్ 2 brothers or 1 sister, 1 brother 1 sister. ఎవరు లేరు అంటే ఇన్ మై ఫ్యామిలీ ఐ స్టే విత్ మై పేరెంట్స్. ఓకే, ఒకవేళ ఎవరు లేరు సింగిల్ అయితే. మ్యారీడ్ అంటే మ్యారీడ్ అండ్ హ్యావ్ సో మెనీ చిల్డ్రన్. ఓకే, మై స్పౌస్ ఈస్ హోమ్ మేకర్ ఆర్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో కంపెనీ, ఆర్ వర్కింగ్ ఇన్ సో అండ్ సో కాలేజ్, ఆర్ వర్కింగ్ సో అండ్ సో స్కూల్, ఏది ఎక్కడ వర్క్ చేస్తున్నారో అది ఇది చెప్తాము. ఓకే, సో ఫస్ట్ గ్రీటింగ్స్, సెకండ్ నేమ్, థర్డ్ ప్లేస్, బిలాంగ్ టు విచ్ ప్లేస్, ఫోర్త్ ఈస్ ఫ్యామిలీ. ఓకే, ఫ్యామిలీ డీటెయిల్స్. ఓకే, కంటిన్యూ చేస్తాము, క్వాలిఫికేషన్కి వస్తాం అనమాట. సో వీ టెల్ అబౌట్ అవర్ క్వాలిఫికేషన్. క్వాలిఫికేషన్లో ఏం చెప్తాం? ఐఆమ్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒకవేళ గ్రాడ్యుయేట్ ఉంటే గ్రాడ్యుయేట్, లేదు అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్. ఇవన్నీ చెప్పాము, ఇదంటే ఏదో ఒకటి చెప్తాము. ఓకే, ఇవన్నీ ఏదో ఒకటి చెప్తాం, అన్ని చెప్పాము. ఓకే, ఎనీ వన్ అంటే దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సేయింగ్ అనమాట. ఒక టైప్ అనమాట. అలాగే ఏదైనా చెప్పొచ్చు, మీకు ఏది ఈజీగా ఉంటే అది చెప్పొచ్చు. ఓకే, అన్ని చెప్పకూడదు మళ్ళా. ఓకే, సో ఐఎమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆర్ ఐఎమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉంటే దేంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అని చెప్పాలన్నమాట. ఓకే, ఐఎమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ science or postgraduate in maths or postgraduate in commerce, postgraduate in economics or English, ఏదో ఒక సబ్జెక్ట్ చెప్పాలన్నమాట. ఓకే, లేదా మీరు బీటెక్ కంప్లీట్ చేశారు అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్, దేంట్లో బీటెక్ కంప్లీట్ చేశారు? ఎలక్ట్రికల్ ఇంజనీరింగా, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగా, కంప్యూటర్ సైన్సా, సివిల్ ఇంజనీరింగా, ఏదో ఒకటి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ బ్రాంచ్. సో ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ సో అండ్ సో స్ట్రీమ్ అనమాట. సపోజ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేస్తుంటే, లేదు ఎంబీఏ చేశారు అంటే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ, ఐ హ్యావ్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ ఆర్ హెచ్ఆర్ ఆర్ కంప్యూటర్స్, ఇది ఒకటి, వాట్ ఎవర్ ఈజ్ యువర్ స్పెషలైజేషన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఫైనాన్స్ ఆర్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ హెచ్ఆర్.
ఇక్కడ ఎంబీఏ చెప్పినప్పుడు ఎంబీఏ కానీ ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేట్ చెప్పినప్పుడు కానీ మీరు బీకామ్ కానీ బిఎస్సి కానీ అవసరం లేదు. ఎందుకంటే ఎంబీఏ చేస్తారు అంటే డెఫినెట్ గా బీకామ్ కానీ బిఏ కానీ బిఎస్సి కానీ చేశారని అది ఆబ్వియస్ అనమాట. అందుకోసం బీకామ్ చేస్తాను మళ్ళీ బిఏ చేస్తానని అవసరం లేదు. చాలా మంది చెప్తారు, చెప్పకపోయినా కూడా పర్వాలేదు అనమాట. డైరెక్ట్లీ ఐ హావ్ కంప్లీటెడ్ బిఏ అంటే డెఫినెట్ గా బిఎస్సి చేసిన తర్వాత చేస్తుంటారు, లేదా బీకామ్ చేసిన తర్వాత చేస్తుంటారు అని అర్థం వస్తుంది. ఐ హావ్ కంప్లీటెడ్ మై ఎంబీఏ ఫైనాన్స్ చెప్తే సరిపోతుంది. ఓకే, లేదా ఇఫ్ యువర్ పిహెచ్డి ఐ ఆమ్ పిహెచ్డి ఇన్ ఈదర్ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏ సబ్జెక్ట్ అయితే ఆ సబ్జెక్టు. ఐఎమ్ పిహెచ్డి ఇన్ స్టూడెంట్స్ సబ్జెక్ట్. లేదు మీరు ఇప్పుడు చదువుతున్నారు, ఓకే యూఆర్ పర్సూయింగ్, సో ఐఎమ్ పర్సూయింగ్ అంటారు అనమాట. ఐఎమ్ పర్సూయింగ్ అంటే ఇప్పుడు రన్నింగ్ అనమాట, కంటిన్యూయింగ్. సో ఐఎమ్ పర్సూయింగ్ బీకామ్ లేదా బీటెక్ బీటెక్ ఎంబీఏ పిహెచ్డి వాట్ ఎవర్ యూఆర్ పర్సూయింగ్ యూ హ్యావ్ టు టెల్ దాట్. ఓకే, ఐఎమ్ పర్సూయింగ్ సో సబ్జెక్ట్ అని చెప్తాము. ఓకే, లేదు ఐఎమ్ పర్సూయింగ్ చెప్పకపోయినా కూడా ఇంకొంచెం ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్ ఆర్ ఫైనల్ ఇయర్ ఇన్ బీటెక్ ఆర్ బీకామ్ కూడా చెప్పచ్చు. ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్ బీకామ్. ఓకే, ఐఎమ్ సెకండ్ ఇయర్ బీకామ్ అని చెప్పచ్చు. లేదా ఐఎమ్ ఇన్ థర్డ్ ఇయర్ బీటెక్, ఐఎమ్ ఫైనల్ ఇయర్ బీకామ్, ఐఎమ్ ఇన్ ఫస్ట్ ఇయర్ ఆఫ్ బీటెక్ ఆర్ ఐఎమ్ సెకండ్ ఇయర్ ఆఫ్ ఎంబీఏ ఏదైనా. ఓకే, సో ఐఎమ్ ఇన్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ బీటెక్ బీకామ్ బిఎస్సి ఎనీథింగ్. ఓకే, దీంట్లో ఏదో ఒకటే చెప్తారు, మీరు ముందు నుంచి ప్రిపేర్ అయ్యి బాగా బై హార్ట్ చేసుకొని మీరు వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఫంబల్ అవ్వకూడదు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఫంబల్ అవ్వకూడదు. సో క్వాలిఫికేషన్, రైట్. సో క్వాలిఫికేషన్ చెప్పిన తర్వాత ఏమవుతుంది, ఏదైనా అడిషనల్ క్వాలిఫికేషన్ కానీ స్కిల్స్ ఉన్నాయో లేదో అది చెప్పాలి. అడిషనల్ క్వాలిఫికేషన్ ఆర్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక 6 months బేసిక్ కంప్యూటర్ కోర్స్ చేస్తుంటారు, లేదా ఏదో ఒకటి పాలిటెక్నిక్ చేస్తున్నప్పుడు ఇంకా ఏదో నేర్చుకుని ఉంటారు, ఏదో స్కిల్ మీరు నేర్చుకుని ఉంటారు, అది చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డన్ 6 months బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఇక్కడ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ డన్ 6 months బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఫ్రమ్, ఎక్కడి నుంచి చేశారు, ఆ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇన్స్టిట్యూట్ చెన్నై. ఓకే, ఎప్పుడు చేశారు, ఇన్ ద ఇయర్ 2018 or 2020 2019 ఎప్పుడు చేశారో చెప్పాలి. ఓకే, ఐ హ్యావ్ డన్ 6 months బేసిక్ కంప్యూటర్ కోర్స్ ఫ్రమ్ ఏబిసి ఇన్స్టిట్యూట్ చెన్నై ఇన్ ద ఇయర్ 2019. ఓకే, ఇలా చెప్పచ్చు. లేదు ఒకవేళ 6 months బేసిక్ కంప్యూటర్ కోర్సు ఇలాగ షార్ట్ కోర్స్ చేశారు అంటే, లేదు ఏదైనా డిప్లొమా ఏదైనా చేసే ఉంటే అంటే ఐ హ్యావ్ డన్ డిప్లొమా ఆర్ అడ్వాన్స్ డిప్లొమా యాజ్ ద కేస్ మేబీ. ఒక డిప్లొమా చేస్తుంటే ఐ హ్యావ్ డిప్లొమా దేంట్లో దేంట్లో డిప్లొమా చేసాము అని చెప్పాలన్నమాట. ఓకే, జావా మీద లేదా పైథాన్ లేకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ మేనేజ్మెంట్ ఫైన్ ఆర్ట్స్ దేని మీద డిప్లొమా చేసామంటే దానికి చెప్పాలి. లేదా అడ్వాన్స్ డిప్లొమా చేసిన ఐ హ్యావ్ డన్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్. ఓకే, అగైన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఏబిసి చెన్నై ఇన్ ద ఇయర్ 2018. అడ్వాన్స్ డిప్లొమా దేని మీద చేసాం, అడ్వాన్స్ చేసాం, స్పెషల్ స్కిల్స్ మనం తీసుకున్నాం అనమాట, చదువుకున్నాం. సో ఆన్ విచ్ ఏరియా విచ్ సబ్జెక్ట్ అని మనం చెప్పాలి, ఈదర్ డిప్లొమా ఆర్ అడ్వాన్స్ డిప్లొమా. ఓకే, ఐ హావ్ డన్ డిప్లొమా ఆన్ జావా ఫ్రమ్ ఏబిసి ఇన్స్టిట్యూట్ చెన్నై ఇన్ ద ఇయర్ 2018. ఇది ఒకవేళ మీరు డిప్లొమా కానీ ఏదైనా థియోరిటికల్ సబ్జెక్ట్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ కానీ ఇచ్చినప్పుడు, ఏదైనా ఫిజికల్ ట్రైనింగ్ ఏదైనా తీసుకుని ఉంటారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫైర్ ఫైటర్ మీద, దాని తర్వాత మన ఇవన్నీ ఉంటాయి ఎన్సిసి మీద ఉంటాయి, నేను ఫిజికల్ లోనే. ఇన్ దట్ కేస్ యూ విల్ టెల్ ఐఎమ్ ట్రైన్డ్ ఫిజికల్ గా ట్రైనింగ్ ఉంటుందో ఐఎమ్ ఫిజికల్లీ ట్రైన్డ్ ఆన్ ఇదర్ ఫైర్ ఫైటింగ్. Okay, for firefighting for how many months, 6 months or 10 months or 1 year or 1.5 years. Okay, I'm trained on disaster manager for 6 months. Okay, trained on. So physical గా ఏదైనా ట్రైనింగ్ ఉంటే ఎన్సిసి స్కౌట్స్ అండ్ గైడ్స్, ఓకే ఇలాంటి ఏమైనా ఉన్నది అంటే అది ట్రైన్ అనుకుని చెప్తాను. ఇది కూడా స్పెషల్ స్కిల్స్ ఆర్ అడిషనల్ క్వాలిఫికేషన్ కింద వస్తుంది అనమాట.
So I have done a 6 months course on Java from so and so in the year 2018. I have done diploma in so and so subject from so and so institute in the year 2018 or 19. I'm trained on firefighting disaster management for 6 to 8 10 months or 1 year. Okay, ఏదంటే చేసుకోవాలి. This is about the additional qualifications or skills. Okay, after qualification, additional qualification వస్తుంది. Fine? No. దాని తర్వాత ఏం చెప్తారు? దాని తర్వాత మీరు మీది ఎక్స్పీరియన్స్ మీరు చెప్పాలి. ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఫ్రెషర్ అయితే ఇంకేం పని చేయలేదు, ఇప్పుడే ఇది మీకు ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఇస్తున్నారు, లేకపోతే ఇదే మీది ఫస్ట్ జాబ్, సో యూ సే ఐఎమ్ ఫ్రెషర్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుంటే ఓకే ఐఎమ్ ఫ్రెషర్. లేదు ఒకవేళ 2 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఓకే ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. ఇది ఎప్పుడు చెప్తారు? ఒకవేళ మీరు ఎక్కడ పని చేయట్లేదు, ఇఫ్ యూ హ్యావ్ వర్క్డ్ యాజ్ అ ఫ్రీలాన్సర్. ఓకే, మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయ్యి ఒకవేళ మీ మీ మతుకు మీరు ఒకవేళ మీరు ఇది ఉంటే యూ విల్ టెల్ 2 years ఎక్స్పీరియన్స్. మీరు ఎవరు కింద వర్క్ చేయలేదు, సో యు ఆర్ ఇండిపెండెంట్, యు ఆర్ ఫ్రీలాన్సర్. ఒకవేళ పని చేసి ఉంటే, ఒకవేళ ఎక్కడైనా పని చేసి ఉంటే, ఏదో కంపెనీలో పని చేస్తుంటే యూ హ్యావ్ టు టెల్ ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. ఎక్కడి నుంచి ఎక్కడ వర్క్ చేశారు ఆ అడ్రస్ చెప్పాలి. సపోజ్ టీసీఎస్ వర్క్ చేశారా, డిమార్ట్ లో చేశారా, జొమాటోలో చేశారా, ఓలాలో చేశారా, ఓకే ఆ కంపెనీ పేరు చెప్పాలి. ఒకవేళ మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ మీరు ఎక్కడైనా పని చేసి ఉంటే ఓకే. సో ఐ హ్యావ్ 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ టీసీఎస్ యాజ్ ఓకే. What experience do you have with TCS? As an officer or a store manager. Okay, I have 2 years experience working with DMart as stores manager. అని చెప్పాలి. లేదు ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ జొమాటో యాజ్ అ డెలివరీ ఎగ్జిక్యూటివ్. ఓకే, ఐ హ్యావ్ 2 years వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ టీసీఎస్ యాజ్ అన్ ఆఫీసర్, యాజ్ అ వెబ్ డెవలపర్. అక్కడ ఏం చేస్తుంటే చెప్పాలి. లేదు ఎక్కడ పని చేయలేదు, మీ మటుకు మీరు ఫ్రీలాన్సింగ్ గా చేశారు అంటే ఐ హ్యావ్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ ఆర్ జావా. ఏం చేస్తుంటే అది మీరు చెప్పాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఫ్రెషర్ ఆర్ ఐ హ్యావ్ 2 ఎక్స్పీరియన్స్ ఇన్ వెబ్ డెవలప్మెంట్ ఆర్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒకవేళ మీరు ఫ్రీలాన్సింగ్ గా చేసి ఉంటుంటే, లేదు ఎక్కడైనా వర్క్ చేశారు అంటే ఐ హ్యావ్ వర్క్ 2 years ఎక్స్పీరియన్స్ విత్ టీసీఎస్ యాజ్ వెబ్ డెవలపర్ అని చెప్పాలన్నమాట. ఓకే, మీకు 2 years అంటే ఇప్పుడు ఇయర్ చెప్పక్కర్లేదు. ఒకవేళ 2 3 ఒకవేళ క్రాస్ అయ్యింది అంటే ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 2 years ఎక్స్పీరియన్స్, ఇంకా 2 3 కంపెనీలో పనిచేస్తుంటే అప్పుడు మీరు ఫ్రమ్ 2015 to 2018, 2018 to 2020 చెప్పచ్చు. లేదు అంటే చెప్పక్కర్లేదు, ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చెప్పక్కర్లేదు. ఓకే, కరెంట్ చెప్పుంటే సరిపోతుంది. రైట్. సో ఎక్స్పీరియన్స్, ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ ఏమిటి వస్తుంది? హాబీస్ వస్తుంది. ఓకే, వాట్ ఆర్ యువర్ హాబీస్? మై హాబీ ఈజ్, ఒకటే హాబీ ఉంటే హాబీ ఈజ్, లేదు ఒక 2 3 హాబీ ఉన్నాయంటే హాబీస్ ఆర్. ఓకే, వాట్ ఈజ్ యువర్ హాబీ? ఒకటే ఉంది, మై హాబీ ఈజ్ లిస్నింగ్ టు మ్యూజిక్. చాలు, మై హాబీ ఈజ్ లిస్నింగ్ టు మ్యూజిక్. లేదా మై హాబీ ఈజ్ కుకింగ్. ఓకే, లేదా మై హాబీ ఈజ్ డాన్సింగ్. ఒకవేళ 2 3 ఉన్నాయంటే మై హాబీస్ ఆర్ లిస్నింగ్ టు మ్యూజిక్, కుకింగ్ అండ్ రీడింగ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మై హాబీస్ ఆర్. లేదా ఐ లవ్ లిస్నింగ్ టు మ్యూజిక్ ఆర్ కుకింగ్, డాన్సింగ్, గార్డెనింగ్, రీడింగ్. మీరు ఏ హాబీస్ ఉంటే హాబీస్ చెప్పుకోవచ్చు. ఐ లవ్ లిస్నింగ్ టు మ్యూజిక్, నాకు మ్యూజిక్ వినాలంటే చాలా ఇష్టం. ఓకే, ఐ లవ్ లిస్నింగ్, ఐ లవ్ కుకింగ్, ఐ లవ్ గార్డెనింగ్, ఐ లవ్ రీడింగ్ బుక్స్. ఓకే, ఈ లవ్ అన్నా కూడా హాబీ కిందని వస్తుంది. ఓకే, ఇంకోటి ఐ ఆల్సో లైక్, ఇది చెప్పిన తర్వాత ఐ ఆల్సో లైక్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, నేచర్, యానిమల్స్. ఇది కాకుండా ఐ ఆల్సో లైక్ స్పెండింగ్ టైమ్ విత్ సంథింగ్. ఐ ఆల్సో లైక్ స్పెండింగ్ టైమ్ విత్ కిడ్స్. ఐ ఆల్సో లైక్ స్పెండ్ టైమ్ విత్ ఓల్డ్ పీపుల్ ఆర్ మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. ఓకే, ఐ ఆల్సో లైక్ స్పెండింగ్ టైమ్ టీచింగ్ యంగ్స్టర్స్, టీచింగ్ స్మాల్ చిల్డ్రన్, ఏదో ఒకటి. సో ఐ ఆల్సో లైక్, ఆ 5 కాకుండా ఇది కూడా నాకు ఇష్టం, ఐ ఆల్సో లైక్.
ఇంకోటి ఇన్ మై స్పేర్ టైమ్ ఐ విజిట్ ఆర్ఫనేజెస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఎక్సెట్రా. నాకు స్పేర్ టైం ఉంటే అలా ఎవ్రీ సండే కూడా చెప్పచ్చు. ఓకే, ఆన్ ఎవ్రీ సండే ఐ విజిట్ ఆర్ఫనేజెస్, లేకపోతే ఐ విజిట్ ఓల్డ్ ఏజ్ హోమ్స్, వాట్ ఎవర్ ఈజ్ యువర్ హాబీ, వాట్ ఎవర్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, అవన్నీ కూడా మీరు చెప్పుకోవచ్చు హాబీస్, హాబీస్ కింద. దాని తర్వాత మీ స్కిల్స్ అండ్ స్ట్రెంగ్స్. మీ స్కిల్స్ ఏమిటి? హాబీస్ కాకుండా మీ స్కిల్స్ ఇంకా స్ట్రెంగ్స్, మీ దాంట్లో ఏంటి చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, యు ఆర్ ఎ గుడ్ రైటరా, సింగరా, మ్యూజిక్ కంపోజర్, ఇవన్నీ హాబీస్ కాదు. ఓకే, హాబీస్ రైటర్ ఈజ్ నాట్ అన్ హాబీ. ఓకే, యు ఆర్ ఎ గుడ్ రైటర్, యు ఆర్ ఎ గుడ్ సింగర్, నేను బాగా పాడతాను కానీ అది హాబీ ఉండదు. ఓకే, నేను బాగా పాడతాను, ఐఎమ్ వెరీ గుడ్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, ఐఎమ్ ఎ గుడ్, నేను ఒక మంచి సింగర్ను, ఒక మంచి మ్యూజిక్ కంపోజర్ని, నేను ఒక మంచి స్పోర్ట్స్ పర్సన్ అని చెప్తారు. ఓకే, దాని తర్వాత మీ క్వాలిటీస్ ఏమైనా ఉంటే ఐఎమ్ అన్ ఆనెస్ట్ పర్సన్, దాని తర్వాత మీ క్వాలిటీస్ గురించి చెప్పుకుంటారు. మీ ఏది క్వాలిటీస్ ఉంటుందో అవన్నీ చెప్తారు. ఐఎమ్ అన్ ఆనెస్ట్ పర్సన్ అండ్ టెల్ యువర్ క్వాలిటీస్. ఓకే, దాని తర్వాత స్కిల్స్ అండ్ స్ట్రెంగ్స్ అయిపోయింది. దీని తర్వాత యూ ఎండ్ చేసినప్పుడు దట్స్ ఆల్ అబౌట్ మీ, థ్యాంక్ యూ అని చెప్తారు, లేదా దట్స్ ఆల్ అబౌట్ మై ఇంట్రొడక్షన్. ఓకే, సో ఏమిటో చూస్తున్నారు. ఫస్ట్ is greetings. Okay, first step. Second step is name. Third one is place, from which place you belong. Third one. Fourth one, family, about your family. Fifth one, qualification. Sixth, additional qualification and skills. Seventh one, experience. Eighth one, hobbies. Ninth one, your skills and strengths. 10th, thank you, that's all about me. Okay, ఒక చిన్న సెల్ఫ్ ఇంట్రొడక్షన్